నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, దేవీ నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది, ప్రాంతీయ ఆచారం ఉంటుంది. ఎవరు వాళ్ళకి నచ్చినట్లుగా అమ్మవారిని వివిధ రూపాల్లో వివిధ అలంకారాల్లో కొలుస్తూ ఉంటారు. సో సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకునే విధంగా పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి కష్టమైనా కూడా దూరం అవ్వాలంటే ఆ రోజు మనం ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి గురుగారు? అలానే మనకి ఈ యొక్క దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకత. ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా మన భారతదేశం మొత్తమే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో మతాలతో సంబంధం లేకుండా చేసుకునేటువంటి పండుగల్లో ఒకటిగా కొలుసుకునేటువంటిది ఈ యొక్క దేవీ నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రులు మనకి దసరాగా పరిగణలో తీసుకుంటాం. ఈ దసరా కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్కొక్క రకంగా వారికి నచ్చినటువంటి విధానంలో కొలిచేటువంటి ఇదైతే ఉంది. జువి చెట్టు, అలానే మనకి తులసి మాత, వీటికి కూడా పూజించుకునే విధానం అయితే ఉన్నది. అమ్మవారి రూపంతో కొలుచుకొని వాటిని కూడా పూజించుకునే విధానం చాలా ప్రాంతాల్లో ఉంది. పాలపిట్ట కథ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి వేరే కథ. అయితే ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో 4వ రోజు, ఈ 4వ రోజు అనేది కాత్యాయని అవతారం ఉంటుంది. ఈ కాత్యాయని అవతారం రోజున గురువారం వస్తుంది. ఈ కాత్యాయని అవతారం గురువారం చేస్తారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వేరు అవతారాలు కూడా వేసేటువంటి ఇది లేకుండా పోలేదు. పార్వతీమాత అవతారం వేస్తారు, లేకపోతే లలిత అవతారం వేస్తారు. ఈ 4వ రోజున ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా మనకి ఏంటంటే కాత్యాయని అవతారం అనేది ఉంటుంది. ఈ కాత్యాయని యొక్క రూపాలు చాలా ఉంటాయి. 5 రూపాలు ఉంటాయి కాత్యాయనికి. అందుకని ప్రాంతాల వైజ్గా వారి విధానం ప్రకారంగా వేసుకునే ఆచారం అయితే కొంత ఆలయాల్లో ఉన్నది. అయితే ఈ రోజున ఇంట్లో కొలుచుకోవాలి అనుకున్నవారు ఆ రోజు గురువారం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ప్రతి ప్రాంతాల్లో శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారు అంటారు, కానీ గురువారం కూడా లక్ష్మీ వారంగా కొలుస్తారు. అయితే ఈ గురువారం రోజున కుబేరుని స్వామికి, అలానే మనకి వినాయక స్వామి వారిని, వాళ్ళతో పాటు కాత్యాయని ఈ అమ్మవారిని కొలుచుకోవడం వల్ల, ఈ అమ్మవారి అవతారం పేర్చుకోవడం వలన ఇంట్లో బొమ్మల కొలువులు కొలుచుకోవడానికి అనువుగా ఉంటుంది. అలానే కొంతమందికి వాయనం అంటారు, అవి మొక్కుబడులు ఉంటారన్నమాట. ఆ వాయనాలు ఇచ్చుకునే దానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత తొలి పండగగా చేసుకునేటువంటి వారు ఆషాఢం తర్వాత తొలి పండగగా చేసుకునే దసరా అప్పుడు కూడా వాయనం ఇచ్చుకునేటువంటి విధానం అయితే ఉంటుంది. సారే వాయనం అంటారు. అదికి ఈ గురువారం రోజున వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది కాత్యాయని. కాత్యాయని అంటే ఇంట్లో కోడలతో సమానం. ప్రతి ఇంట్లో కోడల్ని ఎలా అయితే చూసుకోవాలో ఆ అవతారమే కాత్యాయని. కాత్యాయని అమ్మవారు ఏం చేస్తుందంటే మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, జీవన శైలి ఎలా ఉండాలి, ఒక మాట చెప్పండి, సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలా పరిగణనలో తీసుకోవాలి, ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా మనం ఎలా జీవించాలి, ఈ విధానాన్నింటికి మనకి నైపుణ్యాన్ని, చైతన్యాన్ని ఇచ్చేటువంటి విధానాన్ని, సాంప్రదాయాన్ని చవి చూసేటువంటి విధానాన్ని నేర్పించేటువంటి అవతారంలో ఒకటి కాత్యాయని. ఇకపోతే మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రకృతి ప్రకారంగా మనం ఎలాగా నిలదొక్కోవాలి, మనం ఎలా జీవించాలి, భయపడకుండా ఎలా ఉండాలి చూసుకునేటువంటి అమ్మవారే కాత్యాయని. కాబట్టి ఆ కాత్యాయని అమ్మవారికి మనం ప్రకృతిలో లభించేటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి గురువారం రోజున. అలా సమర్పించడం ద్వారా ప్రకృతిలో వైపరీత్యాల ద్వారా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు మనకి రాకుండా ఉంటాయి. ప్రకృతిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కొనసాగించేలాగా, జీవనశైలి కొనసాగించేలాగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున మనము నైవేద్యం సమర్పించాలంటే కనుక వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఆ రోజు సమర్పించుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా ఆరోగ్య ప్రకారం కూడా బాగుంటుంది. ఇకపోతే పిల్లల్లో అయితే బొమ్మల కొలువులు కొలుచుకునే విధానం ఈ రోజు కూడా మనకి ఉంటుంది. ఏది 4వ రోజు కాత్యాయని అవతారంతో ఉండేటువంటి వారికి బొమ్మల కొలువులు, పిల్లలతో ఆడుతుంది ఆవిడ, పెద్ద ఆవిడతో ఆడుతుంది, శత్రువుల్ని దూరం చేస్తుంది. అందుకని శత్రువులు ఎవరైనా ఉంటే వారి పేరు చెప్పుకొని వారంతా సుఖంగా ఉండాలని కోరుకోవాలి. వారంతా శిక్ష అర్హులు అవ్వాలని కోరుకోకూడదు. వారు కూడా నన్ను ఇబ్బంది పెట్టేలా ఉండాలి అని కోరుకోండి, ఖచ్చితంగా వారు దూరం అవుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే కాత్యాయని అవతారం రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి 2 అగరబత్తులు వెలిగించేసి అమ్మవారికి హారతి ఇచ్చేసి ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ నైవేద్యం పెట్టేసి అమ్మవారికి ఎవరి దగ్గర నుంచి అది ఇబ్బంది ఉందో వారి తరపున కోరుకుంటే మనకి మంచి చేస్తుంది ఆవిడే అమ్మవారు. కాబట్టి కాత్యాయని దేవుని పూజించే విధానం ఇలా మనం కొలుచుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి విధానాలు చేసుకోవాలి. మరొకటి ఏంటంటే మనకి తెలియని శత్రువులు చాలా మంది ఉంటారు. ఆ శత్రువు గురించి కూడా అమ్మవారికి చెప్పుకోవాలి. నేను చేసేటువంటి పనిలో కావచ్చు, నేను వెళ్ళేటువంటి దారిలో కావచ్చు, నాకు తెలియకుండా ఏదైనా అయి ఉంటే కనుక నా తరపున తప్పుంటే నన్ను క్షమించండి, వారిని కూడా క్షమించండి అంటే వారిని క్షమిస్తూ లేదో కానీ మనం క్షమించి వాళ్ళని శిక్షిస్తుంది.
అయితే మన మంచితనం ఎలా ఉంటే అమ్మవారు అలాగ మనకి దీవెనలు ఇస్తారు. ఆ విధంగా మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్తో అమ్మవారిని కొలుచుకుంటే కనుక మనకి మంచి సానుకూల వాతావరణం కల్పిస్తారు. కాబట్టి ఈ విధంగా 4 రోజుని కొనసాగించవచ్చు. అయితే మనకి 4వ రోజున చేసేటువంటి ఈ కాంచాయని అవతారం ఏదైతే ఉందో ఆ రోజున కనుక మనం అమ్మవారికి పెట్టాలంటే ఆరెంజ్ కలర్ తో కూడినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించుకోవాలి. శారీస్ కావచ్చు, లేకపోతే బ్లౌజ్ పీసెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కూడా శాల్వాలు కావచ్చు, గాజులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటివి అమ్మవారికి సమర్పించుకున్నట్టయితే కనుక మనలో ఉన్నటువంటి క్రోధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకో వాట ఏంటంటే ఎవరికైనా భర్తకు తెలియకుండా భార్య తెలియకుండా భర్త ఎవరైనా ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఉంటే కూడా ఈ కాత్యాయని అవతారం రోజున అమ్మవారికి మొరపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వారిలో చైతన్యాన్ని నింపి ఆ ఒక చెడు దోషాన్ని తొలగిస్తుంది. కాబట్టి కాత్యాయని అమ్మవారు మామూలావిడ కాదు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా అలా ఆవిడ నవ్వుతూనే చెప్తుంది. కాబట్టి ఈ విధంగా కాత్యాయని అవతారం చేసుకున్న వారు ఖచ్చితంగా సుఖానికి దగ్గరగా ఉంటారు, దుఃఖానికి దూరంగా ఉంటారు. కాత్యాయని అమ్మవారు చాలా గొప్పవారు కాబట్టి ఆ విధంగా మీరు చేసుకుంటే కొనసాగించవచ్చు. సో ఓవరాల్ గా 4వ రోజు సో పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఎలా అమ్మవారిని ఆరాధించాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.